మంత్రిగా చేసి గవర్నర్ ప్రసంగం ఎలా ఉంటుందో తెలియకపోవడం ఎంతో విడ్డూరమని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. గవర్నర్ ప్రసంగంలో ఏం పెట్టామో, ఇచ్చిన హామీలు ఏం అమలు చేయలేదో చెప్పాలన్నారు. అధికారం పోయాక ఆయన ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. దమ్ముంటే తెలంగాణ తల్లి రాజీవ్ గాంధీ విగ్రహాలు టచ్ చేసి చూడనుంటున్న ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్తో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. సార్, తెలంగాణ ప్రజలను అబద్ధాలు చెప్తూ మోసం చేసిందే కాకుండా గవర్నర్ ప్రసంగంలో గవర్నర్ చేత అబద్ధాలు చెప్పించడం దురదృష్టకరం అంటున్నారు. ఏదే అవాస్తవం చెప్పాడు గవర్నరు, అదే బేరీజ్ చేసుకొని లెక్కకు రావాలి, డిబేట్కి రావాలి. గవర్నర్ ప్రసంగంలో ఎక్కడ కూడా అవాస్తవాలు లేవు, అన్నీ కూడా వాస్తవాలు చెప్పగలిగినారు. ఇక్కడ నడుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కేటీఆర్ ఒప్పుకోకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా ఒకటొక్కటిగా తీరుస్తా పోతుంది. ఆ హామీలు, ఆ అభివృద్ధి, ఆ సంక్షేమే గవర్నర్ చెప్పినారు. ఎక్కడ మీకు అబద్ధాలు చెప్పినట్టు కనబడ్డది? గవర్నర్ ప్రసంగం ఎట్లుంటుందో మీకు తెలుసుకోలేదా? 12 ఏళ్ళుగా ఎమ్మెల్యేగా ఉన్నారు కదా మీరు, ఎందుకు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు? గవర్నర్ వ్యవస్థని, గవర్నర్ని ఇన్సల్ట్ చేసే విధంగా మాట్లాడడం అనేది వీళ్ళకి అలవాటుగా మారింది. గతంలో తమిళసాయి గారిని కూడా ఈ రకంగా అవమానపరిచినారు. ఇవాళ గవర్నర్ ప్రసంగంలో అన్ని కూడా వాస్తవాలు చెప్పినాడు. కుల సర్వే చేసింది వాస్తవం కాదా? 22,000 కోట్లు మేము రుణమాఫీ చేసింది వాస్తవం కాదా? రైతు బంధు ఇచ్చింది వాస్తవం కాదా? ఉచిత బస్సు ఇస్తుంది వాస్తవం కాదా? 200 యూనిట్ వరకు ఫ్రీ కరెంట్ ఇస్తుంది వాస్తవం కాదా? స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకొచ్చింది వాస్తవం కదా? పిహెచ్ నుంచి మొదలుగా నిమ్స్ వరకు ఆసుపత్రులను ఆధునీకరణ చేస్తుంది వాస్తవం కదా? మీరు హెల్త్ని, ఎడ్యుకేషన్ని అంటకాగిచ్చినారు, మొత్తం గ్రౌండ్ చేసినారు. ఇలా మీరు రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోచుకున్న మీరు ఇలా ఎన్ని మాట్లాడినా ప్రజలు మాత్రం మిమ్మల్ని 2 లక్షల రుణమాఫీ గొప్పగా చెప్తున్నారు. ఏ ఒక్క నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో రుణమాఫీ అయిందా? మీ చర్చకు సిద్ధం అంటున్నారు. స్థాయిలో కేటీఆర్ గారు తిరిగితే, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో కూర్చొని మాట్లాడడం కాదు, క్షేత్రస్థాయిలో తిరిగితే ఎక్కడెక్కడ రుణమాఫీ జరిగిందో తెలుస్తుంది, ఎంతమందికి రుణమాఫీ అయిందో తెలుస్తుంది. రుణమాఫీ 22,000 కోట్లు ఇవ్వగలను ఒక సంవత్సరంలో. మీరు 10 ఏళ్ళలో ఇచ్చిన రుణమాఫీ ఎంత? విడతలుగా మడతలుగా ఇచ్చిన రుణమాఫీ ఎంత? 26,000 కోట్లు దాటలే 10 ఏళ్లలో. మేము ఒక సంవత్సరంలో 22,000 కోట్లు ఇచ్చామంటే గొప్పతనమా కాదా? అది తెలుసుకోకుండా ఏదో కాకి లెక్కలు చూపి ప్రజల్ని మంపబెట్టే ప్రయత్నం చేస్తే ప్రజలు ఊరుకునే పరిస్థితి లేరు. హామీలు అమలు చేయలేని ప్రభుత్వము, చేతగాని ప్రభుత్వము డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది అంటున్నారు. హామీలు ఎక్కడ అమలు కావట్లే? నేను అందుకే చెప్తా ఉన్నాను, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు మీరు వస్తే మేము మా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు లెక్కకు వస్తాం, డిబేట్ చేసుకుందాం. ఏమేమి హామీలు మేము ఇచ్చినాం, ఎంతవరకు అమలు చేసినాం. మాకు ఇంకా 4 ఏళ్ళు టైం ఉందమ్మా. సంవత్సరంలో ఇంత చేసి చూపించినాం. మేము ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని 5 ఏళ్ళలో కూడా పూర్తి చేస్తాము. మీలాగా వాగ్దానాలు ఇచ్చి ఖర్చులాగా వదిలేసే అలవాటు మాకు లేదు. డబుల్ బెడ్రూమ్ ఎన్ని ఇచ్చారు మీరు రాష్ట్రంలో 10 ఏళ్లలో? ఇన్ని మాటలు చెప్పారు కదా, ఒక్క రేషన్ కార్డు అని ఇచ్చిండ్రా? ఎందుకు అవన్నీ అబద్ధాలు మాట్లాడి ఇంకా ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారా? కాళేశ్వరం, మేడిగడ్డ ఏ రకం కుంగిపోయినాయి, ఎంత అవినీతి జరిగింది, ప్రజలు మర్చిపోయినారా? కవితమ్మ గారు లిక్కర్ స్కామ్లు మర్చిపోయినారా? ఇలా అందరు ప్రజలు మమ్మల్ని మర్చిపోయినారు, మేమేదో పరిశుద్ధమైన అనుకుంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. సెక్రటరీ లోపల కాంగ్రెస్ తల్లి విగ్రహం, బయట ఉన్నటువంటి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముట్టుకునే దమ్ము కేటీఆర్ కుంటే ముట్టుకొని చూడమని. ఇది హామీలు ఎక్కడ అమలు చేయలేదా బీఆర్ఎస్ నేతలు చెప్పాలని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. 12 ఏళ్ళు అధికారంలో ఉండి ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తికి, కేటీఆర్ కి కనీసం గవర్నర్ ప్రసంగం ఎలా ఉంటుందో తెలియకపోతే ఇంకెవరు ఏం చెప్పలేరు అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్న సందర్భం కనబడుతుంది. ఒకసారి తెలంగాణ తల్లి విగ్రహాన్ని కానీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేసి కూడా ఎలా ఉంటుందో అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న సందర్భం అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ నరేష్ తో భవిత, న్యూస్ హైదరాబాద్.